హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. మన ఛానల్లో ఆల్రెడీ ఏపీ టెట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అని చెప్పి ఒక వీడియో చేసాం. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత మేము చూసుకున్నాం, పొరపాటున మా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, లేకపోతే మా డీటెయిల్స్ తప్పు ఇచ్చాము, మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఆ ఫ్యూచర్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో నేను కూడా ఎడిట్ ఆప్షన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కానీ అనుకోకుండా నోటిఫికేషన్ మళ్ళీ తిప్పి చూస్తే ఒక విచిత్రం అయితే కనిపించింది అనమాట. సో ఒకసారి మీరు కనుక చూసుకోవాలనుకుంటే మీరు కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. ఇందులో ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో 3వ పేజీలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే ఒక నోట్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూస్తే నో క్యాండిడేట్స్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ మోడిఫై ద అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత కరప్షన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఎలాంటివి ఉండవు అని చెప్పేశారు. కానీ గమనిక అంటే నోటు ఒకటి కింద ఇచ్చారు, ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద సబ్మిట్ ద అప్లికేషన్ కేర్ఫుల్లీ విత్ ద నోటిఫికేషన్ నో కరెక్షన్స్ అండ్ మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ in this application already submitted. If you any candidates request to change to modify already submitted application, he and she has to pay 750 rupees and fill fresh application within the due date. అంటే ఒకవేళ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి కనుక ఏమన్నా తప్పులు కనుక చేసినట్లయితే కరప్షన్ చేయడానికి కానీ మోడిఫికేషన్ చేయడానికి కానీ ఎడిట్ ఆప్షన్ కానీ మేము ఇవ్వము, మీరు మళ్ళీ 750 రూపాయలు పే చేసి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వన్స్ తప్పు కానీ పడితే అది పెద్ద కరప్షన్ అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే భావిస్తుంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమంటున్నారు. మరి 2 అప్లికేషన్ ఫామ్స్కి హాల్ టికెట్స్ వస్తాయంటే వస్తాయి. కానీ మీరు ఏదైతే చివరిసారిగా అప్లై చేశారో, ఏదైతే ఫైనల్గా అప్లై చేశారో, అంటే ఇప్పుడు మనం 4 సార్లు అప్లై చేసామనుకోండి, 4వ అప్లై చేసింది ఫైనల్ నోటిఫికేషన్, ఫైనల్ అప్లికేషన్. ముందు 3 సార్లు చేసినవన్నీ కూడా ఫైనల్ కింద కన్సిడర్ చేయరు. అదేవిధంగా మీరు 4th టైం 4వ అప్లై చేసింది ఫైనల్ అవుతుంది. ఆ 4వ అప్లై చేసిన అప్లికేషన్ యొక్క అప్లికేషన్ నెంబర్తో రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే సరిపోద్ది అనమాట. సో కరప్షన్స్ ఏమైనా ఉంటే వన్స్ మీరు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫికేషన్ ఉండదు, డైరెక్ట్గా ఒకేసారి అయితే మళ్ళీ పేమెంట్ చేసి అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికోసమే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మొబైల్స్లో అప్లై చేసి తప్పులు అయితే పెట్టుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.